హాయ్ అండి. అందరికీ నమస్తే. మిస్టర్ హస్బెండ్ పార్ట్ 31. కాసేపు కళ్ళు మూసుకున్నాడు. అంతలోనే ఫోన్లో చిన్న శబ్దంతో నోటిఫికేషన్ వచ్చింది. విక్రమ్ కళ్ళు తెరిచి ఫోన్ చేతిలోకి తీసుకోగానే స్క్రీన్ పై గుర్తు తెలియని నెంబర్ నుండి వచ్చిన చిన్న మెసేజ్ కనిపించింది. సాన్విక ఫోన్ నుంచి వచ్చిన ఆ చిన్న సారీ మెసేజ్ విక్రమ్ ఆలోచనలో పడేసింది. అతను ఆ మెసేజ్ ను ఒకే చూపుతో చూస్తూ మళ్ళీ మళ్ళీ చదివాడు. ఇక ఆ తర్వాత పెదవుల చివర ఒక చిన్న చిరునవ్వు దాచుకుని ఫోన్ ని ఆఫ్ చేసి జేబులో పెట్టుకున్నాడు. మరోవైపు సాన్విక ఫోన్ ను గట్టిగా తన గుండెలకు హత్తుకుని కూర్చుంది. ఆమె గుండెల్లో ఏదో తెలియని అలచడం మొదలయ్యింది. ఎందుకో ఇప్పుడు ఆమె కనిపిస్తుంది. అప్పుడు అతనితో అలా ప్రవర్తించి తను సరైన పని చేయలేదని, నిజంగానే తన మొండితనం వల్ల విక్రమ్ ఆఫీస్కి వెళ్ళటం చాలా లేట్ అయింది. ఇంతసేపు విక్రమ్ బామ్మతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంది సాన్విక. బామ్మ మాటల ద్వారానే ఆమెకు తెలిసింది విక్రమ్ తన పని పట్ల ఎంత క్రమశిక్షణగా, ఎంత ఆసక్తిగా ఉంటాడో. అలాంటి వ్యక్తిని రోజు తను అనవసరంగా ఇబ్బంది పెట్టింది. ఆ బాధ, పశ్చాత్తాపం వల్లే కనీసం ఒక సారీ అయినా చెప్పాలి అనిపించింది. ఇక కానీ మెసేజ్ పంపినప్పటి నుంచి ఆమె మనసు మరింత అల్లకల్లోలంగా మారిపోయింది. మెసేజ్ చూసినట్టు కనిపించింది. అది చూసి సాన్విక కంగారుగా కింద పెదవిని కొరుక్కుంటూ ఆలోచించింది. అతను రిప్లై ఇస్తాడా? లేదు లేదు, ఇచ్చే అవకాశమే లేదు. అతను తప్పకుండా చాలా కోపంగా ఉంటాడు. అమ్మో, చాలా కోపం. అయ్యో, అసలు ఎందుకు మెసేజ్ చేశాను అని తనలో తానే అనుకుంది. బామ్మ ఎదురుగానే మంచంపై కూర్చుని ఫోన్ పెట్టెను చేతిలోకి పట్టుకుని ఉంది. సాన్విక ఆందోళనగా ఉన్న ముఖాన్ని చూసి బామ్మ మధురంగా నవ్వుతూ అంది, ఇలా రా కొత్త కొడలా, నాకొక తీపి పాన్ చేసి ఇవి చూద్దాం. నాకు మధ్యాహ్నం భోజనం తర్వాత తినడం అంటే చాలా ఇష్టం. సాన్విక వెంటనే ఫోన్ ను పక్కన పెట్టి శ్రద్ధగా తయారు చేయడానికి కూర్చుంది దాన్ని. అది ఆమెకు పెట్టడం బాగా వచ్చు. ఆమె అమ్మమ్మకు కూడా ఇలాగే పాన్ తినడం అంటే చాలా ఇష్టం. అమ్మమ్మ దగ్గర నుంచి సాన్విక అది పెట్టడం నేర్చుకుంది. బామ్మ మళ్ళీ అడిగింది, అమ్మా కోడలా, నీ పెళ్లి తర్వాత మీ ఇద్దరు ఎక్కడికి సరిగ్గా వెళ్ళలేదుగా, మరి చెప్పు, ఎక్కడికైనా వెళ్ళారా మీరు బయటికి? ఆ మాట విన్న సాన్విక సిగ్గుతో తల వంచుకుంది. ఆమె అలా సిగ్గుతో ముఖాన్ని చూసి బామ్మ గలగలా నవ్వేసింది. సాన్విక మెల్లగా తలూపుతూ అంది, ఏంటి బామ్మ అలా అంటారు? అయ్యో, నా మనవడు ఎంత అందంగా ఉంటాడో తెలుసా, అచ్చు రాజకుమార్లా అని బామ్మ మురిసిపోతుంది. సాన్విక మనసులోనే ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. వారి సంబంధం మిగతా సాధారణ భార్య భర్తల లాంటిది కాదని ఈ వయసైన మనిషికి ఎలా చెప్పాలి? ఇంకొన్ని నెలలు మాత్రమే. ఆ తర్వాత ఒప్పందం పూర్తయిన వెంటనే ఇద్దరు తమ తమ దారులు వెతుక్కుంటారు. మధ్యలో మిగిలిపోయేది ఈ అబద్ధపు బంధం, కొన్ని జ్ఞాపకాలు మాత్రమే. సాన్విక మౌనంగా ఉండడం చూసి బామ్మ అంది, ఏంటమ్మా కోడలా? అర్థమైంది అర్థమైంది. ఇంకెలానే ఉంటావా ఏంటి? సరే, మీ ఇద్దరిని నేనే బలవంతంగా పంపిస్తానులే. నా భర్త అంటే మీ తాతగారు చాలా మంచి మనిషి తెలుసా. నన్ను ఒక క్షణం కూడా తనకు దూరంగా ఉండేవారే కాదు. సాన్విక వెంటనే చిలిపిగా నవ్వుతూ అంది, అయితే మీరు భలే భర్త ప్రేమ పొందిన భార్య అన్నమాట. బామ్మ అంత దగ్గరగా ఉండేవాళ్ళైతే మీరిద్దరూ ఒక పూర్తి ఫుట్బాల్ టీమును తయారు చేయలేదే మరి? బామ్మ గలగల నవ్వుతూ అంది, అబ్బో, నువ్వు చాలా అల్లరి పిల్లవే. మా కాలంలో ఇప్పటిలా ఇంతమంది డాక్టర్లు, హాస్పిటళ్ళు ఉండేవి కావమ్మా. అప్పట్లో ఇన్ని నర్సింగ్ హోమ్లు కూడా లేవు. పిల్లలు పుట్టేది ఇంట్లోనే. ఆ బాధలు ఎలా ఉండేవో చెప్పలేను. ఇద్దరు కొడుకులు ఆరోగ్యంగా పుట్టి మంచి మనుషులుగా పెరిగారు. అంతే, నాకు అదే సంతోషం. సాన్విక నవ్వింది. ఆ తర్వాత అందంగా ఒక పాన్ తయారు చేసి బామ్మ చేతిలో పెట్టింది. చాలా కబుర్లు చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు కాస్త నిద్రపోండి. సాన్విక లేచి వెళ్ళబోతూ ఉండగా ఒకసారి బామ్మ కాస్త గంభీరమైన గొంతుతో అడిగింది, నీకు నీకు నా మనవడికి ఇంకా ఎలాంటి సంబంధం ఏర్పడలేదా కోడలా? ఆ మాట విన్న సాన్విక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్కడే ఆగిపోయి వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా అడిగింది, ఇంత అకస్మాత్తుగా ఈ మాట ఎందుకు అడిగావు? బామ్మ మంచం మీద నుంచి నెమ్మదిగా దిగి సాన్విక దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత ఆమె తలపై ఎంతో ప్రేమగా చెయ్యి వేసి నిమురుతూ అన్నారు, మీ ఇద్దరి వయసు చాలా చిన్నది. ఇప్పుడు మీరు చాలా విషయాలు అర్థం చేసుకోలేరు. కానీ తెలుసా, మా కాలంలో కూడా ఇలాగే ఒక్కసారిగా పెళ్లిళ్ళు జరిగిపోయేవి. తెలియని మనిషితో కలిసి జీవించడం అలవాటు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ నువ్వు చూడు, నా మనవడు నిన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒకరోజు మీరు తప్పకుండా సంతోషంగా కాపురం చేస్తారు తల్లి. నువ్వు మాత్రం ఓపిక కోల్పోవద్దు. ఇక అతని చెయ్యిని ఎప్పటికీ వదలకమ్మా. ఎవరి కోసం కూడా కాదు. ఈ మాట గుర్తుపెట్టుకో.
సాన్విక ఏమీ మాట్లాడలేకపోయింది. కేవలం తలూపింది. ఆ తర్వాత తన గది వైపుకు అడుగులు వేసింది. మనసులోనే మెల్లగా అనుకుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియదు బామ్మ. కానీ నా వైపు నుంచి వీలైనంత వరకు నేను అతని పక్కనే ఉంటాను. ఇంకా చుట్టూ సాయంత్రం కమ్ముకుంది. ఈ రోజు రోడ్డుపై సాధారణ కంటే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉంది. ముందే సరస్వతి పూజ ఉండటంతో ఎక్కడ చూసినా మండపాల కోసం వెదురు కర్రలు, విగ్రహాలతో అందరూ తమ తమ గమ్య స్థానాలకు పరుగులు తీస్తున్నారు. కారు చాలా సేపటి నుంచి ట్రాఫిక్ లో చిక్కుకుని అక్కడే ఆగిపోయింది. ఇంతలో ఎవరో కారు అద్దంపై తట్టారు. విక్రమ్ అటువైపుకు చూసి కిటికీ అద్దాన్ని కిందకి దించాడు. బయట ఒక చిన్న పిల్లవాడు నిలబడి ఉన్నాడు. అతను ఒంటిపై పాతబడిపోయిన చిరిగిన చొక్కా ఉంది. వయసు చూస్తే దాదాపు 12 లేదా 13 సంవత్సరాలు ఉండొచ్చు. అద్దం దిగగానే ఆ పిల్లవాడు తన చేతిలో ఉన్న గులాబీ పూల బుట్టను పైకెత్తి దీనమైన గొంతుతో అన్నాడు, ఒక గులాబీ తీసుకున్నా అన్నయ్య, ఎక్కువ డబ్బులొద్దు, కేవలం 10 రూపాయలు ఇవ్వండి. మా అమ్మకు చాలా అనారోగ్యంగా ఉంది. అమ్మ కోసం మందులు కొనాలి. విక్రమ్ ఆ పిల్లవాడి వాడిపోయిన మొక్కాన్ని కాసేపు చూస్తూ ప్రశాంతంగా అడిగాడు, నువ్వు చదువుకోవడం లేదా? ఆ పిల్లవాడు అటు ఇటు తల ఊపుతూ సమాధానం చెప్పాడు, చదివేవాణ్ణన్నయ్య, కానీ ఇప్పుడు చదవడం లేదు. 6వ తరగతి వరకు చదివాను. అమ్మకు అనారోగ్యం కావడంతో ఇక చదువు కొనసాగించలేకపోయాను. ఇక ఇవి తీసుకున్నా అన్నయ్య. విక్రమ్ ఆ పిల్లవాడి చేతిలో ఉన్న మొత్తం పూల బుట్టని చూపిస్తూ అడిగాడు. ఈ పూలన్నిటి ధర ఎంత అవుతుంది? ఆ పిల్లవాడు కాస్త ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు, 100 రూపాయలు. విక్రమ్ జేబీలో నుంచి పర్స్ తీసి అందులో నుంచి కొత్తగా మెరిసిపోతున్న 2000 రూపాయల నోటును తీసి నేరుగా ఆ పిల్లవాడి చేతిలో పెట్టి అన్నాడు, ఇదిగో తీసుకో. ఆ పిల్లవాడు మొత్తం బుట్టని విక్రమ్కిచ్చి ఆ నోటుని చేతిలోకి తీసుకుని జాగ్రత్తగా చూశాడు. తర్వాత ఆ దీనమైన చూపులతో విక్రమ్ వైపుకి చూస్తూ అన్నాడు, నా దగ్గర అంత డబ్బుకు చిల్లర లేదన్నయ్య, మీరు ఇది తీసుకోండి. అది చూసిన విక్రమ్ కనుబొమ్మలు ముడుచుకుంటూ అన్నాడు, అయితే మరి మీ అమ్మ మందులు అని విక్రమ్ అడిగాడు. రేపు కొంటానన్నయ్య, మీరు కావాలంటే రేపు చిల్లర తీసుకుని రండి. నేను ప్రతిరోజు ఈ సిగ్నల్ దగ్గరే ఉంటాను, ఆ పక్కనే కూర్చుంటాను అని చెప్పి ఆ పిల్లవాడు దూరంగా ఉన్న చీకటి ఫుట్పాత్ వైపుకు వేలు చూపించి అన్నాడు. ఆ పిల్లవాడి అమాయకత్వం, నిజాయితీ చూసి విక్రమ్ నిజంగానే ఆశ్చర్యపోయాడు. 2000 రూపాయల నోటు చూసి దాన్ని ఎలా తిరిగి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాడు. కానీ అతను అనుకుంటే ఆ నోటు తీసుకుని క్షణంలో అక్కడి నుంచి పారిపోవచ్చు. ఈ జన సందోహంలో విక్రమ్ అతన్ని వెతికి పట్టుకోలేడు కూడా. కానీ ఆ పిల్లవాడి మనసులో అలాంటి ఆలోచనే లేదు. విక్రమ్ ఆ పిల్లవాడి వైపు చూస్తూ మృదువుగా అన్నాడు, ఈ డబ్బులతో మీ అమ్మకు మందులు ఇంకా కొన్ని పండ్లు తీసుకుని వెళ్ళు. ఇది నీకే ఇచ్చాను, దీనికి చిల్లర ఇవ్వాల్సిన అవసరం లేదు. వెంటనే ఆ పిల్లవాడు తల ఊపుతూ ఆత్మ గౌరవంతో అన్నాడు, నేను ఉచితంగా ఏది తీసుకోను అన్నయ్య, అమ్మ కూడా ఎప్పుడు వద్దని చెప్తుంది. మీరు ఇవి తీసుకున్నారు, ఇన్ని డబ్బులు ఇచ్చారు కాబట్టి దానికి బదులుగా 1 నెల మీ కారు శుభ్రం చేస్తాను, సరేనా? ఆ పిల్లవాడి మాటలు విని విక్రమ్ ఎంతో ముచ్చటపడ్డాడు. అతని తలపై ఉన్న రఫ్ గా వంకరగా ఉన్న జుట్టును ప్రేమగా చెదరగొడుతూ అన్నాడు, సరే చెయ్యి, కానీ చదువు మాత్రం ఆపొద్దు. 1 నెల కాదు, నీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం నా దగ్గర పని చేయి. దానికి బదులుగా నేను నీకు ఎప్పుడెప్పుడు ఎంత డబ్బు ఇస్తే అంతా తీసుకో. మనసు పెట్టి చదువుకుని గొప్ప మనిషిగా ఎదిగి ఒకరోజు నా డబ్బు తిరిగిచ్చేయి. అర్థమైందా? ఉచితంగా ఇవ్వటం లేదు, కానీ మరి తీసుకుంటావా? ఆ మాట విన్న పిల్లవాడు చాలా సంతోషించాడు. వెంటనే వేగంగా తల ఊపి అంగీకరించాడు. విక్రమ్ చిన్నగా నవ్వుకున్నాడు. ఇలాంటి వాళ్ళు కష్టపడి జీవిస్తారని అతనికి తెలుసు. వీళ్ళకి ఏ పని కూడా చిన్నది కాదు. ఉచితంగా ఏదైనా ఇస్తే తీసుకోవడానికి కూడా వీళ్ళు సంకోచిస్తారు. సిగ్నల్ క్లియర్ అవగానే ఆ పిల్లవాడు ఒకసారిగా పరిగెత్తుకుంటూ ఫుట్పాత్ మీద ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ వెళ్లే ముందు కృతజ్ఞత నిండిన చూపుతో విక్రమ్ వైపుకు ఒకసారి చూశాడు. ఆ చూపును విక్రమ్ అంత ఈజీగా మర్చిపోలేడు. ఆ కళ్ళల్లో ఒక ధైర్యం ఉంది, ఆత్మ గౌరవం ఉంది. ఒకరోజు ఆ పిల్లవాడు తప్పకుండా గొప్ప స్థాయికి చేరుకుంటాడు, మంచి మనిషిగా ఎదుగుతాడు. విక్రమ్ కారు నడుపుతూనే పక్క సీటుపై ఉన్న తాజా గులాబీల బుట్ట వైపుకు చూశాడు. తనకు తెలియకుండానే పెదవులు కరుక్కుంటూ నవ్వుకున్నాడు చిన్నగా. మళ్ళీ అతని కళ్ళ ముందు ఆ చిన్న మెసేజ్ మెదిలింది, మేడం, ఇన్ని గులాబీలను ఒకేసారి చూస్తే తప్పకుండా చాలా సంతోషపడతారు. విక్రమ్ కారు గ్యారేజీలో పెట్టి చేతిలో గులాబీల బుట్టతో ఇంట్లోకి అడుగు పెట్టగానే అక్కడున్న గార్డులు ఆశ్చర్యంగా అతని వైపుకు చూస్తూ ఉండిపోయారు. విక్రమ్ వాళ్ళు అలా చూస్తూ ఉండడం గమనించి
కనుబొమ్మలు ముడుచుకుని అడిగాడు. ఏమైంది? అలా ఎందుకు చూస్తున్నారు? గార్డులు వెంటనే చూపులు కిందకు దించి కాస్త తడబడుతూ అన్నారు. సారీ సారీ, ఏమీ లేదు. విక్రమ్ వేగంగా లోపలికి వెళ్ళగానే గార్డులు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఇక స్ట్రిక్ట్ గా ఉండే విక్రమ్ సార్ గులాబీలు పట్టుకుని ఇంటికి వచ్చారా? మేడం వచ్చిన వెంటనే సార్ కూడా చాలా మారిపోతున్నారే అని అందరూ తమలో తాము చిన్నగా నవ్వుకున్నారు. ఇక మరొక వైపు సాన్విక సాయంత్రం వేళ గాఢ నిద్రలో మునిగిపోయి ఉంది. మధ్యాహ్నం వేళ నిద్ర అంతా ఈజీగా వదలదు. నిద్ర మత్తులో ఆమె పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. విక్రమ్ చేతిలో గులాబీలు బుట్టతో గదిలోకి వచ్చి తలుపును మెల్లగా మూసివేయగానే అతని చూపు మంచం వైపు పడింది. ఆ దృశ్యం చూడగానే అతని అడుగులు ఒక్కసారిగా అక్కడికక్కడే ఆగిపోయాయి. నిద్రలో సాన్విక పూర్తిగా మునిగిపోయి ఉంది. ఆమె జుట్టు దిండుపై చల్లా చెదురుగా పడి ఉంది. గాఢ నిద్రలో ఉండటంతో చాలా అందంగా కనిపించింది. కొన్ని క్షణాలు అతని గుండెల్లో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది. ఇక అలానే మైమర్చిపోయినట్టు నిలబడి ఉన్నాడు విక్రమ్. ఆ తర్వాత చేతిలో ఉన్న తాజా గులాబీల బుట్టతో ముందుకు వెళ్ళాడు. బెడ్ సైడ్ టేబుల్ పై ఉన్న పాత పూలను తీసేసి ఎంతో జాగ్రత్తగా ఎర్ర గులాబీలను అక్కడ అలంకరించాడు. తన టైను సడలించుకుంటూ నెమ్మదిగా మంచం వైపుగా నడిచాడు. ఆ తర్వాత ఏదో ఆలోచన వచ్చిందేమో మంచం పక్కన నిలబడి సాన్విక నుదుటిపై ఆప్యాయంగా చేయి పెట్టాడు. ఇక అంతా ఆ సమయంలో ఇలా నిద్రపోతుంది. ఏమైనా ఆరోగ్యం బాగోలేదేమో అని మనసులోనే అనుకున్నాడు. నిద్రలో సాన్విక ఏదో కళ చూస్తున్నట్టుగా ఉంది. ఒక్కసారిగా తన నుదుటిపై విక్రమ్ చేయి తగలగానే తెలియని స్పృహలోనే ఆమె పక్కకు జరిగి అతన్ని పట్టుకుంది. విక్రమ్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. కానీ వెంటనే సాన్విక నిద్రలోనే అన్న మాటలు విని అతని ముఖం మారిపోయింది. నువ్వు చాలా చెడ్డవాడు వేరన్య. నువ్వు నాకు మునుపటిలా తినిపించడం లేదు, బయటకు తీసుకెళ్లడం లేదు. అర్ధరాత్రి నన్ను లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్తానని చెప్పావు, గుర్తుందా? ఎప్పుడు తీసుకెళ్తావా రన్య? ఆ మాటలు విన్న క్షణంలోనే విక్రమ్ దవడ బిగిసిపోయింది. అతని కళ్ళల్లో తీవ్ర అసూయ, బాధ స్పష్టంగా కనిపించాయి. ఒక్కసారిగా సాన్వికను తన నుంచి దూరం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. కానీ నిద్రలో ఉన్న సాన్విక అతన్ని గట్టిగా పట్టుకుంది. విక్రమ్ కోపాన్ని ఎంచుకుంటూ తనను విడిపించుకుని వేగంగా వాష్రూమ్ కి వెళ్ళిపోయాడు. ఇక సాన్విక మాత్రం నిద్రలోనే మళ్ళీ బాధగా గొనికింది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అరణ్య? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇక బాత్రూమ్ లో షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడ్డాడు విక్రమ్. అతని మనసులో కోపం, బాధ రెండూ ఉన్నాయి. తడిచిన జుట్టును చేతిలోకి వెనక్కి జరిపి అద్దంలో తనను తాను చూసుకున్నాడు. ఎక్కడ లోపం ఉంది అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు విక్రమ్. అందం, గుణం, స్థాయి అన్నింటిలోనూ తాను అరణ్య కంటే ముందున్నానని అతనికి అనిపించింది. కానీ ఎక్కడో ఒక లోటు ఉంది. అందుకే తన భార్య మనసులో కూడా తను ఆ స్థానాన్ని సంపాదించుకోలేకపోతున్నాడు. ఆ నిరాశ, కోపంతో విక్రమ్ బలంగా గోడను కొట్టాడు. గోడకు ఒక్క గుద్దు గుద్దాడు గట్టిగా. వెంటనే తీవ్రమైన నొప్పితో బాధగా మూలిగాడు మళ్ళీ. మితి ఎగిరి గంతులేస్తూ గదిలోకి వచ్చింది. లోపలికి రాగానే ఆమె కళ్ళకు మొదట కనిపించింది బెడ్ సైడ్ టేబుల్ పై ఉన్న గులాబీలు. వాటిని చూసి మితి ఆనందంతో దాదాపు ఎగిరి పడుతూ అంది, ఓ మై గాడ్, అన్నయ్య వదిన కోసం చాలా గులాబీలు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆమె చూపు మంచం వైపుకు వెళ్ళింది. సాన్విక ఇంకా నిద్రలోనే ఉంది. మితి తన నుదుటిపై చెయ్యి వేసింది. అయ్యో చూడండి, ఆమె ఇంకా గురక పెడుతూ నిద్రపోతూనే ఉంది అని అనుకుంటూ దగ్గరికి వెళ్లి సాన్వికను పిలిచింది. వదినా, ఓ వదినా, లేవండి, సాయంత్రం అయిపోయింది. సాన్విక మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. మిదిని చూసి ఆశ్చర్యంగా ఆవలిస్తూ అడిగింది, నువ్వెప్పుడు వచ్చావు మిది? ఉదయం అయిపోయిందా? మిది గలగలా నవ్వుతూ అంది. సాయంత్రం నిద్ర అలాంటిది మరి. ఇది ఉదయం కాదు, సాయంత్రం. నాకు ఇంకా నిద్ర లేచినప్పుడు ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తుంది, సాయంత్రం అయిపోయిందేమో అని. అది వినగానే సాన్విక ఒక్కసారిగా మంచంపై కూర్చుంది. అయ్యో, నేను ఎంతసేపు నిద్రపోయానో కూడా తెలియలేదే అని అనుకుంటూ ఇంకా నిద్ర మత్తుతోనే అటు ఇటు చూస్తూ ఉంది. మీ అన్నయ్య వచ్చాడా మిది? అవును, అన్నయ్య బహుశా వాష్రూమ్ లో ఉన్నాడు అనుకుంటా. సాన్విక మరొకసారి ఆవలిస్తూ అంది. ఓ, అయితే చాలా సేపటి క్రితమే వచ్చాడా? లేదు లేదు, ఇప్పుడే వచ్చాడు అని చెప్పిన వెంటనే మిది ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడకుండా గది బయటకు పరిగెత్తింది. అన్నయ్య ఇప్పుడే బయటకు వస్తాడు, నన్ను ఈ గదిలో చూస్తే మళ్ళీ తిడతాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి ప్రేమ సమయం, పైగా అన్నయ్య వదిన కోసం గులాబీలు తీసుకొచ్చాడు. ఈ ప్రత్యేకమైన వార్తను ఇంట్లో అందరికీ చెప్పాలి అని అనుకుంటూ మిది ఆనందంగా నాట్యం చేస్తూ వెళ్ళిపోయింది. సాన్విక మంచం మీద నుంచి దిగి అద్దం ముందు నిలబడింది. చేతులతో జుట్టును సరిచేసుకుని
తనని తాను సర్దుకుంది. ఆ తర్వాత మంచాన్ని కూడా అందంగా సర్దింది. అప్పుడే ఆమె చూపు ఇక పక్కనే టేబుల్ పై ఉన్న గులాబీలపై పడింది. ఆ గులాబీలు చూడగానే సాన్విక ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆమె వాటి దగ్గరికి వెళ్లి వాటిని ఆప్యాయంగా తాకుతూ ఆనందంగా అంది, వావ్, ఇది ఎవరు తీసుకొచ్చారు? ఎంత అందంగా ఉంది. అది నేను తీసుకు అది నేనే తీసుకొచ్చాను అని ఒక్కసారిగా వెనక నుంచి చాలా గంభీరమైన గౌరవం కలిసిన గొంతు వినిపించడంతో సాన్విక ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. బాత్రూమ్ తలుపు తెరుచుకుని విక్రమ్ బయటకు వస్తున్నాడు. ఇక అలా చూసిన సాన్విక ఒక్కసారిగా చూపుని కిందకి దించింది. కానీ మరుసటి క్షణమే ఆమె చూపు విక్రమ్ కుడి చేతిపై పడింది. అతని చేతి నుంచి రక్తం కారుతుంది. నేలపై కూడా 2-3 రక్తపు చుక్కలు పడ్డాయి. అది చూసిన వెంటనే సాన్వికలోని సిగ్గంతా మాయమైపోయింది. ఆమె కంగారుగా ఒక్కసారిగా విక్రమ్ దగ్గరికి వెళ్లి అడిగింది, అయ్యో, మీ చేతికి ఏమైంది? ఇంతగా ఇలా గాయమైంది? అయ్యో, ఇక్కడ మొత్తం బాగా దెబ్బతిన్నట్టుంది. చూపించండి, చెయ్యివ్వండి. సాన్విక విక్రమ్ చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించగానే అతను తన అహంకారంతో ఒక్కసారిగా తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. విక్రమ్ అలా నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో సాన్వికలో కూడా కోపం వచ్చింది. ఆమె వేగంగా వెళ్లి కబోర్డ్ లో నుంచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చింది. ఆ తర్వాత విక్రమ్ ఆరోగ్యంగా ఉన్న చేతిని గట్టిగా పట్టుకుని గంభీరంగా అంది, చూడండి, రోజంతా మీ తిట్లు, కోపం అన్ని నేను వింటూనే ఉన్నాను. ఇప్పుడు మీరు కూడా నా మాట వినాలి. నిశ్శబ్దంగా ఇక్కడ కూర్చోండి. విక్రమ్ మంచం ఒక వైపుకు కూర్చున్నాడు. కానీ ముఖాన్ని మాత్రం మరో వైపుకు తిప్పుకున్నాడు. సాన్వికతో ఒక మాట కూడా మాట్లాడడం లేదు. సాన్విక దూదితో మందు తీసుకుని గాయాన్ని క్లీన్ చేయబోతూ ఉండగా విక్రమ్ కఠినంగా అన్నాడు, నేను బాగానే ఉన్నాను. వీటన్నిటి అవసరం ఏమీ లేదు. వెంటనే సాన్విక ముఖం చిట్లించి అంది, అవునవును, మీరు ఎంత బాగున్నారో నా కళ్ళతోనే చూస్తున్నాను. నిశ్శబ్దంగా కూర్చోండి అన్నాను కదా. ఎందుకో తెలియదు కానీ ఈ రోజు సాన్విక మందలింపుని విక్రమ్ పట్టించుకోలేకపోయాడు. ఈ క్షణంలో సాన్విక అతనికి నిజమైన భార్యలా అనిపించింది. ఈ అనుభూతి తనకు నచ్చుతుందో లేదో అతనికే తెలియదు. కానీ ఈ క్షణాన్ని మాత్రం కోల్పోవాలి అని అనిపించలేదు. సాన్విక విక్రమ్ గాయపడిన చేతిని తన దగ్గరకు తీసుకుని ఎంతో శ్రద్ధగా మెల్లగా మందు రాసింది. ఆ తర్వాత అందంగా బ్యాండేజ్ కట్టింది. విక్రమ్ ఇంకా మరోవైపుకు ముఖం తిప్పుకుని కూర్చున్నాడు. కానీ అతని గుండెలో మాత్రం ఏదో కొత్తగా తెలియని భావన మొదలైంది. సాన్విక తనను ఇంతగా చూసుకోవటం, తన గురించి ఆలోచించడం ఎందుకో అతనికి చాలా నచ్చుతుంది. బ్యాండేజ్ కట్టడం పూర్తయ్యాక సాన్విక లేచి నిలబడింది. విక్రమ్ తల కూడా సరిగ్గా తుడుచుకోలేదు. అతని జుట్టు నుంచి ఇంకా నీటి చుక్కలు మెడపైకి జారుతున్నాయి. చేతికి అందుబాటులో ఉన్న మరో టవల్ కనిపించకపోవడంతో సాన్విక తన చీర కొంగుని తీసుకుని మెల్లగా విక్రమ్ తలను తడవడం మొదలుపెట్టింది. ఇక అలా చేస్తూనే అతనిని మందలించడం కూడా మొదలుపెట్టింది. ఇది ఎలాంటి అలవాటు చెప్పండి? ఇలా తడిచిన తలతో ఎవరు బయటకు వస్తారు? జుట్టు కూడా సరిగ్గా తుడుచుకోలేరా మీరు? అయ్యో! విక్రమ్ ఈసారి ముఖం తిప్పి సాన్విక వైపుకు చూశాడు. ఆమె కళ్ళల్లో, ముఖంలో ఎంతటి ఆప్యాయత కనిపిస్తుందో. ఆ ప్రేమ ముందు విక్రమ్లోని కఠినత్వం మొత్తం ఈ రోజు ఓడిపోయినట్టుగా అనిపించింది. తనకు తెలియకుండానే విక్రమ్ చేతులు ముందుకు చాపి తన ముందు నిలబడిన సాన్వికను దగ్గరకు తీసుకున్నాడు ప్రేమతో. సాన్విక ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే విక్రమ్ తనలోని బాధను, అలసటను మర్చిపోయేలా ఆమె దగ్గర ఒక క్షణం ప్రశాంతత కోసం ఆగిపోయాడు. ఆ క్షణంలో ఇద్దరి మధ్య చెప్పలేని ఓ భావన నిశ్శబ్దంగా చోటు చేసుకుంది. మరి చూద్దామండి ఏం జరుగుతుందో.